ఆమెపైనే అన్ని ఆశలు. ఆమె తీసుకొచ్చే రెడ్ పోస్ట్లో చదివే ట్యాబ్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెబుతారా అని. విభజన జరిగి 10 ఏళ్ళైనా ఇంకా అభివృద్ధి బాట పట్టని రాష్ట్రాన్ని ఎలా మళ్ళీ పట్టాలెక్కిస్తారా అని. అదృష్టవశాత్తు ఏపీలో అధికారంలోకి ఎన్డీఏ కూటమి రావడం, టీడీపీ జనసేన సపోర్ట్ కేంద్రంలో కీలకం కావడంతో గత 5 ఏళ్లలో పెద్దగా వినిపించిన గుడ్ న్యూస్లు ఈసారి వినిపించే అవకాశం ఉందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. దానికి తోడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనదైన మార్కు చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, పరిచయాలను, తన వర్క్ స్టైల్ను, ఈ ప్లస్ పాయింట్లన్నింటినీ ఉపయోగించుకొని ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా రక్షణ, వాణిజ్య, రహదారుల రవాణా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఇంధన, పెట్రోలియం శాఖల మంత్రులను స్వయంగా కలిసి రాష్ట్ర స్థితిగతులను వివరించారు కూడా. ఆయా రంగాల్లో అందించవలసిన సాయంపై వారందరికీ వినతి పత్రాలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యల తీవ్రతను వారి దృష్టికి తీసుకెళ్లి సుదీర్ఘంగా చర్చించారు వారందరితో. దాంతోపాటుగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియాతో సైతం సమావేశమయ్యారు. గత ఢిల్లీ పర్యటనలోనే ఆయన పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కూడా ఆహ్వానించారు. అంతేకాదు, కేంద్ర స్థాయిలో ఉన్న సీనియర్ అధికారులకు విందు ఏర్పాటు చేసి తన రాష్ట్రానికి సహాయం చేయడంలో త్వరితగతిన స్పందించాలని కోరారు. ఈ విషయంలో తన సీనియారిటీని, పేరు ప్రఖ్యాతిని అన్నింటినీ పక్కన పెట్టి ఒక్క ముక్కలో చెప్పాలంటే తనకన్నా జూనియర్లను కూడా ఎలాంటి భేషజాలు లేకుండా కలిసి రాష్ట్ర అవసరాలను వివరించారు. ఓ రకంగా చంద్రబాబు నాయుడులో ఉన్న ప్లస్ ఇదే. అనవసరమైన యుగోలుండవు, అక్కర్లేని భేషజాలుండవు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన తన విజన్ ప్రకారం ముందుకెళ్తూ ఉంటారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కావడంతో అందులోని టీడీపీ, జనసేన పార్టీల పాత్ర కీలకం. ఈ బడ్జెట్పై అందుకే చాలా ఆశలున్నాయి. ముఖ్యంగా రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపులు అత్యంత కీలకం. అలాగే రాష్ట్రంలో ప్రధాన నగరాలను హైదరాబాద్, చెన్నైలతో అనుసంధానం చేసే గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఔటర్ రింగ్ రోడ్లు, బీపీసీఎల్ రిఫైనరీ, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్, ఎటు తేలని విశాఖ రైల్వే జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయటం, ఇలా ఎన్నో అంశాల్లో కేంద్రం సహకారం తప్పనిసరి. వీటిలో ఇప్పటికే బీపీసీఎల్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కేంద్రం నుంచి దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న వార్తలు గత వారం రోజులుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సుమారు 60,000 కోట్ల పెట్టుబడులతో నిర్మించబోయే బీపీసీఎల్ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్, అలాగే పూర్తిగా కేంద్రం నిధులతోనే నిర్మించబోయే ఔటర్ రింగ్ రోడ్ అమరావతి, దీని గురించి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. పోలవరం విషయానికి వస్తే ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు తాజా పరిస్థితిని అధ్యయనం చేసి అంచనా వేసి ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పిన ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు విషయంలో అదనంగా మరో 1,500 కోట్ల రూపాయల భారం పడనుంది. అయితే గతంలో నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం భేటీ అయిన సమయంలో పోలవరం, అమరావతి ఈ 2 విషయాలను ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఒక్క అమరావతి కోసమే 15,000 కోట్ల గ్రాంట్ రూపంలో కేటాయించాలని కూడా కోరింది ఏపీ సర్కార్. అంతేకాదు, చంద్రబాబు నాయుడు కేంద్రం ముందు పెట్టిన డిమాండ్లలో అమరావతి, విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు సహకరించాలని, అలాగే విజయవాడ నుంచి ముంబై, న్యూఢిల్లీ నగరాలకు వందే భారత్ రైళ్లు నడపాలని, కడప స్టీల్ ప్లాంట్కు, రామాయంపట్నం పోర్టుకు అదనపు నిధులు కేటాయించాలని, అన్నింటికంటే మరీ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా పునరాలోచించాలన్న డిమాండ్ కూడా కేంద్రం ముందు ఇచ్చారు. మొత్తంగా ఏపీ కోసం ఈ బడ్జెట్లో కనీసం 1,00,000 కోట్లకు పైగా నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రధానిని, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలమ్మను కోరినట్లు గతంలో బ్లూంబర్గ్ రిపోర్ట్ తెలిపింది. తాజాగా మరో వారం రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారన్న ఈ సమయంలో మరోసారి మంగళవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో కూడా భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు చాలామంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలందరి చూపు ఇప్పుడు రానున్న బడ్జెట్ పైనే ఉంది. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీకి కూటమి పార్టీలతో అవసరం లేకుండా పోయింది. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత
అసలు ఏపీలో పార్టీల అవసరమే బీజేపీకి లేకుండా పోయింది. కానీ ఈసారి పరిస్థితి అలా కాదు. ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు చంద్రబాబుది అత్యంత కీలక పాత్ర. అందుకే అడిగిన వెంటనే అపాయింట్మెంట్లు, వరుస ఢిల్లీ టూర్లు. ఏపీ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ఇదే సరైన టైం. అందుకే చంద్రబాబు కూడా వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని అన్ని విధాలా వినియోగించుకోవాలని చూస్తున్నారు. మరి కేంద్రం కూడా ఏపీ విషయంలో అంతే పాజిటివ్గా ఆలోచిస్తుందా? కూటమిలో టీడీపీ, జనసేన పార్టీల మద్దతు తమకు ఎంత అవసరమో ఢిల్లీలో ఉన్న కమలనాథులకు కూడా తెలుసు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుంటారా లేదా చూడాలి. మరి కొద్ది రోజుల్లో ఏం జరగనుందో.